నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. అంటే నీతిమంతులు వర్ధిల్లాలి, పట్టణానికి ఏమవుతుంది? అది సంతోషకరంగా ఉంటుంది. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును. ఇక్కడ చాలా రకాల అర్థాలు ఉన్నాయి. యథార్థవంతుల దీవెన అంటే వాళ్ళు పొందేటువంటి దీవెన 10వ వచనంలో ఉన్నట్లుగా వాళ్ళు ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డారో, ఎప్పుడైతే ఆస్తివంతులయ్యారో, ఎప్పుడైతే ఇంకోటి ఉందో పట్టణానికి అది దీవెన. మిగిలిన వారికి వారు కంట్రిబ్యూట్ చేస్తారు, అలా మూలగ పెట్టకుండా అనేటువంటి ఉద్దేశం. కానీ 11 భాగంలో భక్తిహీనుల మాటలు దానిని బోర్ల చేయను, అంటే ఇది మాటలకు సంబంధించినటువంటి విషయం. యథార్థవంతులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. వీరి మాటల గురించి చెప్తున్నారు. భక్తిహీనుల మాట ఏమవుతుంది? పట్టణాన్ని బోర్ల చేస్తుంది. యథార్థవంతుల యొక్క మాట కీర్తి తీసుకొస్తుంది. అంటే మాట దీవెన. ఈ ఈ విధానంలో మాట్లాడుతున్నాడు. సో మనం యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉండాలి. అది వేరే ఆప్షన్ లేదు. యేసుక్రీస్తుని బట్టి రక్షించబడిన మనం అందరం కూడా నీతిమంతులు, ఆయన నీతిని పొందిన వారు యథార్థంగా బ్రతకాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన పట్టణానికి, మన దేశానికి మనం ఏంటంట, మనము దీవెనకరమైనటువంటి మాటలు, శాపగ్రస్తమైనటువంటి మాటలు కాదు, లేకపోతే పట్టణానికి ఆయాసకరమైనటువంటి మాటలు కాదు, దేశాన్ని ముప్పులో పెట్టేటువంటి మాటలు కదా. మాటలు అంటే కేవలం నోటి మాటలనే కాదు, మన వ్రాతలు, మన యొక్క ఐడియాలజీ, మనం స్ప్రెడ్ చేసేటువంటి థాట్స్, ఇవన్నీ యథార్థవంతుల దీవెనకరమైనటువంటి మాటలు పట్టణానికి కీర్తి కలుగు చేస్తాయి. దేశము ఎప్పుడు అభివృద్ధి చెందుద్ది? దేశానికి ఎప్పుడు కీర్తి కలుగుద్ది? పట్టణానికి ఎప్పుడు కీర్తి కలుగుద్ది అంటే దేవుని ప్రజలు దీవించినప్పుడు.